నా ముఖ్య సలహా, ఐ డోంట్ వాంట్ గివ్ యూ ఛాలెంజెస్ టు రీడ్ బైబిల్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ వాట్ ఎవర్ డేస్. మై ఛాలెంజ్ ఫర్ యూ ఇస్ అండర్స్టాండ్ ద వర్డ్, హ్యావ్ ద వర్డ్ ఇన్ యువర్ హార్ట్. వాక్యాన్ని చదివి అది మీ హృదయంలో ఉండాలండి. ఎన్నిసార్లు చదివారు ముఖ్యం కాదు. అయితే చెప్పండి, 21 బైబిల్ చదివి ముగించిన వాళ్ళు చేతులు ఎత్తండి. నేను చదివా, బట్ ఐఎమ్ నాట్ ఛాలెంజింగ్ యూ దాట్. నా 13 ఏళ్ళకి నేను 16 సార్లు చదివాను బైబిల్ని. ఎవరైనా చదివిన ఉన్నారా? నేను చదివా నా 13 ఏళ్ళకి. అయినా కూడా నా 13 ఏళ్ళన నేను తప్పాను. రక్షణ పొందా, బాప్తిజం తీసుకున్నాను, కానీ నేను తప్పిపోయాను. It is not how much you read Bible that is going to save you. It is how much the scripture is going to transform your life that is going to save you. వాక్యము మనల్ని మార్చాలి. వాక్యము మన పైన అధికారం కలిగి ఉండాలి. నా యవన కాలంలో నేను తప్పి కృషించి నాశనం అయినప్పుడు దేవుని ప్రేమ, ఆయన వాక్ నాలో కార్యం జరిగించింది, నిరీక్షణ ఇచ్చింది. నేను అనేకసార్లు చెప్పాను, మరలా చెప్తా. ఈరోజు మీ ముందు నిలబడతాను. నేను తగిన వాడిని కాదు, అర్హత లేదు. ప్రాబబ్లీ నేను చేసిన పాపాలు ఇక్కడ ఉన్నవారు ఎవరు చేసి ఉండకపోవచ్చు. నేను జీవించిన జీవితం, నా వేషధారణంత జీవితం మీలో ఎవరికి ఉండకపోవచ్చు. అటువంటి జీవితాన్ని దేవుడు కోరుకుని రక్షించి కడిగి పాతవన్నీ గతింపజేసి నూతన సృష్టిగా మార్చాడు. ఐఎమ్ హియర్ స్టాండింగ్ యాజ్ ఎ న్యూ మ్యాన్, న్యూ లైఫ్. ఎప్పుడు నిజమైన రక్షణ అనుభూతి, నిజమైన మారు మనసు, నిజంగా దేవుని చేతులకు జీవితాన్ని సమర్పించుకుంటాం. ఐఎమ్ గ్లాడ్ గాడ్ గేవ్ మీ ద ఆపర్చునిటీ టు నో హిమ్ వెన్ ఐ వాజ్ యంగ్. నా టీనేజ్లో నేను దేవుని చేతులకు సమర్పించున్నాను కాబట్టి ఈరోజు వరకు రోషం కలిగి దేవుని కొరకు జీవిస్తున్నానండి. నా జీవితంలో అన్నీ తప్పిపోయాను. 3.5 సంవత్సరాలు అంధకారం, ఎడారే. ఆల్మోస్ట్ 2 years ఆఫ్ డెడ్ లైఫ్. చచ్చిపోదామని చాలాసార్లు ప్రయత్నం చేశాను. చాలాసార్లు 3 times క్లియర్లీ. నా కళ్ళు ముందు ఇంకా ఉన్నాయి. నా ఒంట్లో ఇంకా జలదరిస్తుంది. ఐ స్టిల్ ఫీల్ దట్. ఎప్పుడైనా డెత్ ఎక్స్పీరియన్స్ చూసారా? ఇంకా నిమిషంలో చచ్చిపోతారన్నప్పుడు ఇట్స్ స్టిల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ద ఫియర్స్ ఆఫ్ ద పాస్ట్. కానీ ధైర్యంగా చెప్తాను, నన్ను రక్షించిన దేవుడు, నన్ను ప్రేమించిన దేవుడు గొప్ప దేవుడు అండి, గొప్ప దేవుడు. పాస్ట్. కానీ ధైర్యంగా చెప్తాను, నన్ను రక్షించిన దేవుడు, నన్ను ప్రేమించిన దేవుడు గొప్ప దేవుడు అండి, గొప్ప దేవుడు. ఇంకా 3వసారికి చనిపోదాం అనుకునేటప్పటికి సముద్రంలోకి వెళ్ళిపా. మెరీనా బీచ్ మా ఇంటి దగ్గర ఉంటుంది. వాక్ త్రూ ఇట్. స్విమ్మింగ్ రాదు. ఎన్ మై లైఫ్ గిల్టీ ఫీలింగ్. అపవాది ఎంత నన్ను గిల్టీ చేయాలో అంత గిల్టీ చేశాడు. అపవాది అనుకున్నాడు నన్ను నిరుత్సాహపరిచి, నన్ను కృంగదీసి, నన్ను హేళన చేసి, నేను ఎంత దౌర్భాగ్యంలో నాకు తెలియజేస్తే నా జీవితాన్ని అంతం చేసుకుని వాడితో వెళ్ళిపోతానని. కానీ దేవుని ప్రేమ ఎంతో గొప్పదండి. చావాల్సిన పరిస్థితుల్లో దేవుడు మా తండ్రి గారి మొహాన్ని నాకు చూపించాడు. దేవుడు అనేక సార్లు ఆయన ముఖాన్ని మనకు నేరుగా చూపించకపోవచ్చేమో, కానీ గాడ్ ఫిగర్, దేవునికి సాదృశ్యమైన వ్యక్తులు మనకి కనబడతా ఉంటారు. కళల్లో కానీ, దర్శనాల్లో కానీ, లేకపోతే నా ఫ్లాష్ ఆఫ్ అ మూమెంట్ కానీ, తలంపుల్లో కానీ. మా తండ్రి గారి ప్రేమ, ఆయన ముఖం కనబడుతూ ఉండింది. ఆ బీచ్లో నడుచుకుంటూ వెళ్ళిపోతా. ఇంకా అయిపోయింది నా పని. ఎలా బయటపడ్డానో నాకు తెలియదు. చివరిగా నాన్నతో చెప్పి చేద్దామని, డాడీకి చెప్పిపోదాంలే, ఎంత పనికి మనలో చెప్పిపోదాంలే. మళ్ళీ నా కొడుకు చనిపోయాడని ఏడుస్తారు, బాధపడతారు, జీవితకాలం బాధపడతారు. నేను ఇంత నీచుని చెప్తే పోయి చావరా అంటారు, హ్యాపీగా చచ్చిపోతానులే. ఆ మనస్తత్వంతోనే వచ్చాను తిరిగి. ఆయన అప్పుడే ఊరు నుండి వచ్చి తిరిగి, హీ వాజ్ జస్ట్ అన్ప్యాకింగ్ హిస్ స్టఫ్. ఇంకా అలా కూర్చున్నారు బెడ్ మీద. వచ్చి డాడీ మీతో మాట్లాడాలి. ప్రారంభించాను నా జీవితం. నేను మోసగాన్ని, నేను అబద్ధికుణ్ణి, మీరు అనుకునేవాడిని కాదు నేను, మీ దృష్టిలో మీకు కనబడేవాడిని కాదు నేను. నా జీవితం ఎడారిగా ఉంది. ఐ స్టార్టెడ్ టు కన్ఫెస్. నేను చేసిన తప్పులను ఒప్పుకుంటా ఉంటే మా నాన్నగారు ఏడుస్తూ ఉన్నారు, మా అమ్మగారు ఉన్నారు, మా సహోదరులు ఉన్నారు, మై 2 brothers, మై మదర్, మై ఫాదర్. అందరిని పిలిచి ఒకేసారి నాకు గుట్టేదో చెప్పుకుని పోదామని. ఆ పరిస్థితుల్లో పరిశుద్ధాత్ముడు అగ్ని రూపంలో నా మీదకి దిగాడండి.
నేను ఒప్పుకుంటా ఉంటే మా నాన్నగారు ఏడుస్తూ వచ్చి ఆయన ఏమని చెప్పలేకపోయారు. వాట్ కెన్ ఈ సే? నథింగ్ ఈ కుడ్ సే. నేను అనుకున్నా పోరా బయటికి అంటారని. ఆయన వచ్చి ఆయన చెయ్యి నా మీద పెట్టి ప్రార్థన చేస్తాం ప్రారంభించారు. దట్ చేంజ్ మై లైఫ్. అగ్ని నా తల మీద నుండి అరిపాదం వరకు అగ్ని, ఆల్ త్రూ మై స్పైనల్ కార్డ్ ఫైర్. ఏడుస్తా ఉన్నా, ఒప్పుకుంటా ఉన్నా. ఆ రోజు దేవుడు నా జీవితాన్ని మార్చాడండి. ఆ రోజు నా జీవితం మార్చబడిందండి. ఆ రోజు నా బంధకాలు తెంపబడ్డాయండి. ఆ రోజు ఇంకా నేను చావని, నేను బ్రతుకుతాను. ఐ సెల్ఫ్ డెడ్, కానీ ఈ బ్రతుకు దేవుని మహిమ కొరకు బ్రతుకుతాను. దేవుడు నా జీవితాన్ని మార్చాడు. లోకం, స్నేహం, లోక కార్యాలన్నీ తెంపివేశాను. ఆల్మోస్ట్ 1.5 years ఆఫ్ ఐసోలేషన్. ఒంటరి బ్రతుకు. ఎవరితో మాట్లాడను, మౌనంగా ఉంటా. నేను మాట్లాడేదంతా ఒకరితోనే, దేవునితో, పరిశుద్ధాత్ముడితో. పరిశుద్ధాత్ముడు వాక్కు, పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ, పరిశుద్ధాత్మ స్వరము, పరిశుద్ధాత్ముడు ఎలా మాట్లాడతాడో నేర్చుకున్నా, పరిశుద్ధాత్ముడితో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నా, ఆత్మ వరాలతో నింపబడ్డా, ఆత్మ వరాలు వాడటం ప్రారంభించా. నోబడీ న్యూ. పీపుల్ స్టిల్ సా మీ యాజ్ అ ఫెయిల్యూర్. పీపుల్ స్టిల్ సా మీ యాజ్ జీవితం లేదు ఇడికి. ఇంటికి ఎవరు వచ్చినా కూడా నాన్నగారు, పెద్ద కుమారుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, రెండో కుమారుడు హీస్ ఇంటూ మీడియా, మూడో కుమారుడు ఇంట్లో ఉన్నాడండి. ఎస్, ఐఎమ్ అట్ హోమ్. ఎందుకు బాబు ఇంట్లో ఉన్నావు? చెప్పండి, జీవితాన్ని పాడు చేసుకున్నానండి. ఐఎమ్ ట్రైంగ్ టు రీబిల్డ్ మై లైఫ్. జీవితాన్ని మరలా ప్రారంభిస్తున్నాను, ప్రార్థన చేయండి నా కొరకు. పెద్ద పనులు ఏం చేసుకున్నామని కాదు, ఇంట్లో అమ్మాయి సహకరించేవాడిని, ఇల్లు తుడుచుకునేవాడిని, అంట్లు కడిగేవాడిని, వంట నేర్చుకునేవాడిని, ఇల్లు శుభ్రంగా పెట్టి నాన్నగారికి అన్నీ చూసుకునేవాడిని, వెనకాల నుండి పరిచయం చేసేవాడిని. తర్వాత దేవుడు ఇచ్చిన తలాంతులు బయటకు వస్తాం ప్రారంభించబడ్డాయి. ఆర్ట్, లాట్ ఆఫ్ ఆర్ట్. I don't know if you know or not, I'm an artist. I sketch, I paint, I do art. మ్యూజిక్ అప్పుడు ప్రారంభించాం. మ్యూజిక్, దాని ముందు మ్యూజిక్ లేదు నాకు. చిన్నప్పటి నుండి ఎప్పుడు మ్యూజిక్ లేదు. చిన్నప్పుడు ఏంటంటే ట్రిపుల్ కాంగ్ వాయించేవాడిని, నో కీబోర్డ్. ఐ స్టార్టెడ్ వెరీ లేట్. చాలామంది చిన్నప్పుడు 3 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి, 6 సంవత్సరాల నుంచి ప్రారంభిస్తారు. నేను ప్రాబబ్లీ 16 years తర్వాత ప్రారంభించాను కీబోర్డ్. ఇట్ వాజ్ నెవర్ టూ లేట్. అండ్ అదర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ స్టార్టెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ మీ. నాన్నగారికి మీడియా, కెమెరాస్, లైటింగ్, స్లోగా నా అంతా నేను నేర్చుకుని చేస్తూ వచ్చేవాడిని. అలాగే సేవలో ముమ్మరంగా వాడబడుతూ ఉండేవాడిని. మరలా నా చదువులు కొనసాగిస్తాం ప్రారంభించా. దేవుని కృపను బట్టి దేవుడు తెరిచాడు ఆడియో ఇంజనీరింగ్ మార్గం. స్టార్టెడ్ ఆడియో ఇంజనీరింగ్. నా జీవితాలు అప్పటికి 2 సంవత్సరాలు వ్యర్థమైపోయింది అనుకున్నాను, కానీ దేవుడు నన్ను, హీ ఎగ్జాల్టెడ్ మీ. నా తోటి వారు చదివి కాలేజ్ ముగించి వచ్చేటప్పటికి నేను ఆడియో ఇంజనీరింగ్ ముగించుకుని మై లైఫ్ టాలెంట్ బ్యాక్. వచ్చిన వెంటనే ఐ హ్యాడ్ అ ఛాలెంజింగ్ లైఫ్. అఫ్ కోర్స్ గతంలో చూసిన దెబ్బకి మరలా పాపలో దిగదాల్చుకోలే. When I talk about media, audio engineering, it's a production house. ఇంటర్నేషనల్ కాలేజెస్ ఎలా ఉంటారో తెలుసు. ఈరోజు మామూలు కాలేజీలోనే డ్రగ్స్, ఇంకా అటువంటి కాలేజెస్ ఎలా ఉంటాయి తెలుసా? ఇట్ ఈస్ వెరీ కామన్, వెరీ కామన్. క్రీస్తు కొరకు నమ్మకంగా నిలబడగలిగా, దేవుని ఆశీర్వాదాలు ఎంతో గొప్పగా చూసా. చిన్ననాటి నుండి దేవుడు ఆశీర్వదిస్తాం అన్ని జ్ఞాపకం వచ్చాయి. Yet I was studying, I was teaching in my college. దేవుడు అంతగా ఆశీర్వదించాడు. Such great wisdom God gave. స్టూడెంట్స్ చెప్పేవారు, ప్రొఫెసర్స్ చెప్తే అర్థమవుతలేదు, రాజ్ చెప్తే అర్థమవుతుంది, లెట్ రాజ్ టీచర్స్. I was voted on the behalf of children, students. When I say students, children అంటే మీరు అనుకుంటారు చిన్నవారని కాదు. MCA, MBA పెద్దగా చదివి 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఆ వయసులో ఉండేవారికి 16.5 ఏళ్ళోడు చెప్తున్నాడంటే ఎవరికి ఎక్కుతుందా? That was the wisdom that God gave me, the knowledge that God gave me. చదువును ముగించాను. అందరు సినిమాలకి, లోకానికి పనిచేస్తున్నారు. నేను నిర్ణయించుకున్నాను, నేను సినిమాలకి, లోకానికి పనిచేయను. బట్ యాజ్ అన్ ఇంజనీర్, యాజ్ అన్ ఇంజనీరింగ్ పార్ట్ ఐ విల్ వర్క్. అప్పుడే ప్రారంభించబడింది ఒక పెద్ద కంపెనీ లండన్ విత్ అబీ రోడ్ స్టూడియోస్, వన్ ఆఫ్ ద ఫేమస్ స్టూడియోస్, వర్డ్స్వర్త్ వర్క్స్ అని. Presonus, biggest
బిగ్గెస్ట్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ ఇప్పుడు కూడా. అవన్నీ కలిపి యూఎస్ కంపెనీ, లండన్ కంపెనీ, ఇజ్రాయెల్ కంపెనీ ముగ్గురు కలిసి ఒక ఇండియన్ కంపెనీతో టైప్ అయ్యి దే వాంటెడ్ ప్రొడక్షన్, దే వాంటెడ్ గెట్ ద ఇంజనీర్ శాంప్లింగ్. ఆల్మోస్ట్ నా ముందు అనేక మందిని పరీక్షించారు, ఏ ఒక్కరూ దొరకలేదు వాళ్ళకి. ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసి విసిగిపోయారు. మా కాలేజ్ CEO ఫోన్ చేసి ఇట్లా ఒక పోస్టింగ్ ఉంది, వెళ్తావా, ట్రై చేస్తావా, ఎంతమంది ట్రై చేసినా రావట్లేదు, నువ్వు వెళ్తావా? నమ్ముతారా నమ్మరు, నేను నా 2 అన్నయ్యని తీసుకుని వెళ్ళా మైకిల్. ఐ వెంట టు ద రూమ్. 4 కూర్చున్నారు 4 దేశాల నుండి. లూపింగ్ తెలుసా? తెలీదు. చేయగలవా? ఐ ట్రై చేయి. లెస్ దాన్ 30 seconds. 30 seconds my interview finished. They said you are appointed, you're going to be the lead. మా కాలేజీలోనే అప్పటికి ఎవరికి లేనంత జీతం నాది. దాని తర్వాత చేరింది ఒక ఫిక్స్డ్ పేమెంట్తో. ఫస్ట్ నెల చెక్ వచ్చేటప్పటికి నేను కూడా తప్పుగా రాశారండి. అడ్మినిస్ట్రేషన్ దగ్గర తీసుకెళ్ళి నాకు చెప్పిన జీతం ఒకటి, మీరు రాసిన జీతం ఒకటి. మరి అన్నారు కాదు, వీఆర్ అవేర్ ఆఫ్ వాట్ వీఆర్ గివింగ్ యూ. యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ అవుట్ స్టాండింగ్, సో వీ వాంట్ మేక్ షూర్ దట్ యూ ఆర్ సాటిస్ఫైడ్. చెక్ ఇంక్రీజ్ చేశారు. 2nd month increased, 3rd month increased, 4th month increased, 5th month promoted. Within a year, the pillar of the company. It was expanding throughout the world. చాలా మంది అడుగుతూ ఉంటారు, మీరు ఏ రహమాన్ కింద పనిచేశారా, ఏ రహమాన్తో పనిచేశారా? నో, ఐ నెవర్ వర్క్ విత్ హిమ్, బట్ ఐ వర్క్డ్ అలాంగ్ ద సైడ్ విత్ హిమ్. ఎలాగంటే ఈ కంపెనీలో హీ వాజ్ వన్ ఆఫ్ ద చీఫ్ అడ్వైజర్. ఆయన పని ఏంటంటే మేము చేసిన ప్రతి ప్రొడక్షన్ని హీ హ్యాస్ టు చెక్, లిసన్, క్వాలిఫై అండ్ దెన్ అప్రూవ్ ఇట్. సో ఇట్ వాజ్ నెవర్ అండర్ హిమ్, కానీ ఇట్ వాజ్ అ టెక్నికల్ వర్క్ విచ్ వీ ఆల్ సిట్ టుగెదర్. సో దేవుడిచ్చిన అనుభూతి, ద ఎక్స్పీరియన్స్ వాజ్ ఇంక్రీజింగ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. నేను ఆ కంపెనీలో చేరినప్పుడు ఒకే సవాల్ పెట్టా, ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం నేను పని చేయను. ఫ్రైడే సాయంత్రం ఎంత ముఖ్యమైన పని ఉన్నా కూడా నేను ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళిపోతా. దోస్ ఓన్లీ 2 demands ఐ హ్యాడ్. 2 demands ఏంటంటే ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళాలి, ఆదివారం ఎట్టి ముఖ్యమైన ప్రొడక్షన్ అయినా రాను. మీరు నన్ను అడిగిన రోజున నా రెసిగ్నేషన్ లెటర్ మీకు ఉంటుంది. ఐ వాజ్ స్ట్రైట్ ఫార్వర్డ్, దేనికి భయపడలే. నేను ఒకటి చెప్తానండి, ఇక్కడ ఉన్నవారు ఆదివారం ఆలయానికి వస్తానికి భయపడేవారు అయితే ఆన్లైన్లో ఉన్నవారు కూడా చెప్తున్నాను, దేవుని గణపరచండి, దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. ఐఎమ్ ద లివింగ్ టెస్టిమనీ. 3.5 సంవత్సరాలు అక్కడ పనిచేసా. ఎప్పుడు ఆదివారం పిలవలే. ఎంత పని ఉన్నా కూడా వాళ్ళు మొత్తుకుంటారు, వారు గొడవ పెట్టుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ తలకాయ వాళ్ళది ఫోన్ చేయరు, భయపడతారు చేస్తానికి. కొత్తగా ఒక డైరెక్టర్ వచ్చింది, ఆడది, ఇంకో దేశస్తురాలు. ఎప్పుడు తాగుతూ ఉంటుంది, కాలుస్తూ ఉంటుంది. నేనంటే పడదు, ఎందుకంటే నేను తాగను, నేను కాల్చున్నా. ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటా, పాపానికి ఎస్ అన్ను. ఎప్పుడు సపరేట్గా కనబడతా, కానీ ఎవరు నన్ను ముట్టలేరు, ఎందుకంటే నా పని మాట్లాడేది. ఒక ఆదివారం నా మరలా తన ఫోన్ నుండి ఫోన్ వస్తూనే ఉంది. నేను ఆరాధనలో నా ఫోన్ ఎత్తలే. నెక్స్ట్ రోజు వెళ్ళా, ఫోన్ చేశారు, ఏంటి అని అడిగా. ఫోన్ చేస్తే ఎత్తవా అని. ఆదివారం ఫోన్ చేస్తే ఎత్తనని నీకు తెలీదా అన్న. అది ఎట్లా కుదురుతుంది, ఇంకా మీద నుండి ఆదివారం కూడా నేను రావాలనింది. నా అగ్రిమెంట్స్ ఎక్కడ ఉన్నాయో తీసి ఒకసారి వెరిఫై చేసుకోండి అన్న. ఎందుకు అనింది, ఆదివారము ఫ్రైడే ఈవినింగ్ నేను రాను ఎట్టి పరిస్థితుల్లో, అలాగ అడిగిన రోజున ఐఎమ్ అవుట్ ఆఫ్ ద కంపెనీ అన్న. అయితే కానీ అనింది. అక్కడికక్కడ లెటర్ రాసి ముందు పెట్టేసి వెళ్ళిపా. ఆమె నా సంగతి ఇంకా అప్పటికి తెలీదు. మరలా పిలిచారు, దండం పెట్టారు, బతిమలాడారు. 24 మంది టీం బోర్డు మాట్లాడారు. ఈయన ముఖ్యమైన పిల్లర్, ఈయన లేకపోతే కంపెనీ నిలబడదు, ఈయన ఎందుకు అలాగ రెచ్చగొడతారు, ఆయన మరలా రప్పించండి. నన్ను ఒక్కసారి నేను పెట్టిన తర్వాత ఇంకా నేను తిరిగి చూడను, నేను నా దేవుని కనపరుస్తాను. నేను చేసిన నిర్ణయం నేను మారను. నేను ఎంత వారు అడిగినా కూడా వాళ్ళు చెప్పిన డబ్బు పెంచుతా, అది పెంచుతా, ఇది పెంచుతా, ఇది చేస్తా, నో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. 6 నెలలు తరగలే, కంపెనీ మూసివేయబడింది. మీరు అందరికీ తెలిసి ఉండొచ్చు. ఐ డోంట్ వాంట్ మెన్షన్ ద నేమ్ అండ్ క్రిటిసైజ్ దెమ్, ఐ డోంట్ వాంట్ బి రూడ్ విత్ దెమ్. బట్ ఈరోజు కూడా వాళ్ళు ఇంకా నా స్నేహితులుగా ఉన్నారు. వాళ్ళు దే నో ఎవ్రీథింగ్. ఈరోజు కూడా నన్ను కనపరుస్తారు.
నన్ను పొగుడుతారు ఈరోజు కూడా, నన్ను ప్రార్థన చేయమని అడుగుతారు ఈరోజు. వచ్చిన 3 నెలల్లో వచ్చిన 2 వారాలు ఏం చేయాలి తెల్ల, మళ్ళీ ఇంట్లో కూర్చున్నా. ఎవరు అడిగినా ఆదివారం రమ్మన్నారు. ఏమైంది, వెళ్ళొచ్చు కదా, సగం రోజైనా వెళ్ళొచ్చు కదా. నేను అన్నాను. వితిన్ 3 weeks కాలిఫోర్నియా, హాలీవుడ్ నుంచి నాకు ఈమెయిల్ వచ్చింది. నీ పని గురించి విన్నాము, నీకు ఇలాంటి పనులు కావాలి, ఎంతనో పే చేస్తాము, పని చేస్తాము మా కొరకు. నేను ఒకటే అన్నాను, నేను దేవుని కనపరిచినప్పుడు నాకు 10 రెట్ల ఆశీర్వాదం వచ్చిందండి. 10 times I saw. అగ్రీ చేశాము. ఇట్ వాస్ అ టెక్నికల్ వర్క్, నాట్ అగైన్ ఫర్ ద మూవీస్, ఇట్ వాస్ అ టెక్నికల్ వర్క్. వెన్ వీ వర్క్ ఫర్ ఇట్, 10 రెట్ల హెచ్చింపు, 10 రెట్ల ఘనత, 10 రెట్ల ఆశీర్వాదం. నా సొంత కంపెనీ, నా సొంత ప్రొడక్షన్, నా కింద పనిచేసేవారు. ఈరోజు నా కింద పనిచేసిన వారు చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్, ప్రొడక్షన్ ఇంజనీర్స్కి ఇండియాలో ఉన్నారు ఇప్పటికి. ఇంకా అంటే దేవుడు అంతగా మా కంపెనీ అంత స్టాండర్డ్లో పెట్టాడు. ఎవ్రీథింగ్ వాజ్ వెల్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, ఎవ్రీథింగ్ వాజ్ వండర్ఫుల్. దేవుడు నన్ను గణపరచేవాడిని, నేను గణపరుస్తానన్న మాట కనబడింది. కానీ నా మనసులో ఇందా చెప్పిన రీతిగా ఏదో ఒక ఆవేదన, ఆందోళన. ఇది కాదు జీవితం, ఇది కాదు నువ్వు చేయాల్సింది, ఇది కాదు నువ్వు బ్రతకాల్సింది. అందరూ అనుకున్నారు సెట్ రైట్ లైఫ్, ఇంకా తిరిగి చూడాల్సింది లేదు. నా సాక్ష్యం క్లుప్తంగా చెప్తున్నాను. ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, ఎన్నో ఆశ్చర్యాలు ఉన్నాయి. ఇక్కడ క్లుప్తంగా చెప్తున్నా. దేవుని చేతిలో సమర్పించినప్పుడు ఐ న్యూ సంథింగ్ డీప్ డౌన్. ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తున్నాను. నేను నేరుగా వాక్యంలోకి వెళ్ళిపోతాను అనుకున్నాను. బట్ ఈరోజు ఎంతోమంది హృదయాల్లో మీరు జీవిస్తున్న జీవితం మీరు జీవించాల్సింది కాదని మీకు తెలుసు, మీరు చేసే పనులు మీరు చేయాల్సింది కాదని మీకు తెలుసు. మీరు ఇప్పుడు జీవించే జీవితం కన్నా ఇంకా అధికమైన జీవితం కొరకు రూపించబడిన వారు, చేర్చబడిన వారు, ఆయుధాలతో, వరాలతో, ఎక్విప్మెంట్స్తో నింపబడిన వారు మీకు తెలుసు. బట్ యు ఆర్ రిస్ట్రిక్టింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద రెగ్యులర్ లైఫ్. నేను చూసింది ఒకటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను, మొరపెట్టాను. దేవా, ఏమీ లేని జీవితాన్ని కొంతకాలంలోనే ఇంతగా మార్చేసావయ్యా, ఇంతగా ఆశీర్వదించావయ్యా, ఇంతగా వర్ధిలింపజేసావయ్యా, ఇంతగా ఫలింపజేసావయ్యా. కానీ నా జీవితంలో తెలిసి ఇది కాదు నాకు కావాల్సింది. నేను చిన్నప్పుడు ఉన్నదప్పుడు 8 years అప్పుడు అందరూ అడిగేటప్పుడు నువ్వు పెద్ద అవుతే ఏమవుతావు అంటే నేను ఆడియో ఇంజనీర్ అవుతాను. ఎందుకంటే అప్పటికే మా నాన్నగారితో రేడియోస్ ప్రోగ్రామ్స్కి, రికార్డింగ్స్కి, ప్రొడక్షన్స్కి కంటిన్యూస్గా వెళ్ళేవాడిని. ఆ ఇంజనీరింగ్ డెస్కే పక్కనే కూర్చొని చూస్తూ ఉంటా. అది అవ్వాలని ఆశ ఉండేది. కానీ వన్ ఆఫ్ ది టాప్ ఆడియో ఇంజనీర్ అయిన తర్వాత కూడా నా మనసులో నువ్వు ఆడియో ఇంజనీర్ అవుతావా? క్వశ్చన్ స్టార్టెడ్. నో, ఇది కాదు జీవితం, ఇది కాదు నేను అవ్వాల్సింది. దిస్ సంథింగ్ మచ్ బియాండ్ ఇట్. నో సాటిస్ఫాక్షన్, డబ్బు, పేరు, ప్రఖ్యాత, నో, నాట్ ఆల్ దిస్. దిస్ సంథింగ్ మచ్ బియాండ్ దిస్. ఏంటది? దేవుని అడిగా, ఏంటయ్యా? నేను చిన్ననాట్లో ఆశపడింది ఒక మనిషి 60-70 సంవత్సరాలకి సాధించాల్సింది ఇప్పటికే నా జీవితంలో చేస్తావయ్యా, కానీ తృప్తి లేదు. నువ్వు నన్ను ఏం చేయమంటావు చెప్పయ్యా, చేస్తాను. ఇది కాదు జీవితం నాకు కావాల్సిందన్న. దేవుడు మాట్లాడాడండి, ఆ రాత్రి మాట్లాడాడు. దేవుడు మాట్లాడింది ఏంటంటే స్పష్టతతో. ఈరోజు చాలామంది నమ్మరు దేవుడు మాట్లాడుతాడు. దేవుడు మాట్లాడే దేవుడు అండి. హీ ఈజ్ స్టిల్ టాకింగ్ టుడే. విని విశ్వాసం ఉంటే ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన మాట ఈరోజు ఇంకా నా చెవుల మీద ఉంది. ఏంటి తెలుసా? విటి, నాకు నీ డబ్బులు అక్కర్లా, నాకు నువ్వు కావాలి. మా ఇంట్లో నన్ను విటి అని పిలుస్తారు, WITTY. చిన్నప్పటి నుండి విటి. కానీ నా జీవితం చిన్నప్పుడు విటి లాగా ఉండేది కాదు. యూజ్డ్ టు బి నాటీ, వర్స్ట్. కానీ పేరుకి తగినట్టుగా దేవుడు నా జీవితాన్ని మార్చేటప్పుడు, దేవుని స్వరం విన్నప్పుడు నాకు నీ డబ్బు కాదు, నాకు నువ్వు కావాలి. నేను అనుకున్నాను వెనకాల ఉండింది అప్పటికి నా ఈ ప్రొడక్షన్, ఈ కంపెనీ, ఈ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉన్నదప్పుడు కూడా నేను సేవలోనే ఉన్నా. ఎప్పుడైతే నేను రక్షించబడ్డానో, ఇంట్లోంచి ప్రారంభించానో, నాన్నగారికి పరిచయం చేస్తాం ప్రారంభించానో, దేవుని కొరకు నాన్నగారి ముందు పరిచయం చేస్తాం నమ్మకత్వంగా ఉన్నప్పుడు నిరూపించుకోవడానికి ప్రారంభించానో, ఇట్ వాజ్ ఆల్ వర్కింగ్ ఫ్రమ్ బిహైండ్. మీరు అనుకోవచ్చు ఉద్యోగం చేస్తే సేవ చేయలేము. నేను చెప్తాను,
ఆల్మోస్ట్ 12 అవర్స్ ఉద్యోగం చేసేవాడిని. మీడియా ప్రొడక్షన్ హౌస్ ఎలాగ ఉంటుందో. 12 అవర్స్ ఉద్యోగం చేసి రాత్రికి ఇంటికి వస్తా. ఆల్మోస్ట్ లేట్ నైట్ అవుతుంది, 12 అవుతుంది. 12 గంటల నుండి పొద్దుట 4-4:30 వరకు మరలా సేవ పనులు చేస్తూ ఉంటా. నా కొరకే నాన్నగారు ఏం చేస్తారంటే నైట్ అంతా కూర్చుని మళ్ళీ షూటింగ్ చేస్తారు. ఎందుకంటే నా టైం అవైలబిలిటీ అప్పుడే ఉంటుందండి. ఆయన ఎడిటింగ్ అప్పుడే పెట్టుకుంటారు. నాన్నగారు ఆ సేవలో ఒకవైపు ప్యారలల్గా అప్పుడే టీవీ ప్రోగ్రామ్స్ అన్ని ప్రారంభించబడ్డాయి. ఇట్ వాస్ ప్యారలల్ మై లైఫ్ అండ్ ద మినిస్ట్రీ. పొద్దుట ఉద్యోగం, నైట్ సేవ. హార్డ్లీ ఐ స్లీప్. ఎందుకంటే మా నాన్నగారే పెద్ద ఛాలెంజ్. ఆయన 4 గంటలు కానీ ఎక్కువసేపు పడుకోరు. ఈ రోజు కూడా అదే జబ్బు అనే చెప్పాలి. ఎందుకంటే పడుకునేవారు. ఈజ్ ఆల్వేస్ ఆన్ ఫైర్. ఆయనతో ఉన్న వారికి చాలా పెద్ద సవాలు, అంత సులభంగా పోదు. మాకు కూడా అదే అలవాటు అయిపోయింది. 4:30 వరకు పని చేసామా, పడుకుని ఒక 4 అవర్స్ పడుకుని మరలా లేచి ఉద్యోగం వెళ్ళిపోతా, మరలా వస్తా, మరలా సేవ, మరలా వెళ్ళిపోతా. కానీ ఆ సేవలో ఆ త్యాగం, కష్టం అంతా చూసినప్పుడు నేను అనుకునేవాడిని, డబ్బులు లేకపోతే ఎలా సేవ చేస్తారు, డబ్బు లేకపోతే ఎలా సేవ జరుగుతుంది. సో లెట్స్ డూ ద బిహైండ్ వర్క్. కష్టపడి డబ్బులు సంపాదించి నాన్నగారి చేతుల్లో పెట్టి సేవలు పెట్టి పని చేసి పెడతాం. ఇదే మన సేవ, ఇదే మన పిలుపు అనుకునేవాడిని. అందుకని ఎంత డబ్బు వచ్చినా కూడా సేవలు పెట్టేసామండి. నథింగ్ ఫర్ మై పర్సనల్, ఏది పెట్టుకునేవాడిని కాదు. ధైర్యంగా చెప్తానండి. కానీ ఆ టైంలో దేవుడు అన్నాడు, నాకు నీ డబ్బు అక్కర్లేదు, నువ్వు కావాలంటే. నాకు అర్థం కాలే. మరలా దేవుడు మాట్లాడాడు, సంపూర్ణ సేవలోకి రా. సక్సెస్ఫుల్ కంపెనీ, బిగ్ ప్రొడక్షన్ హౌస్, బిగ్గెస్ట్ జాబ్స్ ఇన్ ద వరల్డ్. ఏం చేస్తారు మీరు? 3 నెలల్లో మొత్తం నోటీస్ ఇచ్చి అంతా క్లోజ్ చేసి పడేసా. అందరూ అన్నారు, పిచ్చోడు రాయుడు, జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, అయిపోయింది జీవితం. ఇంకా వీడు కనబడ్డు. సంచి చేసుకుని పాస్టర్లా తిరుగుతాడంట, సంచి చేసుకుని పాస్టర్ పని చేసుకుంటాడంట. అయిపోయాడు. వీడుకున్న జీవితం ఇంకోటికి ఎవరికన్నా ఉంటే బాగుండు అనుకున్నారు. కానీ నా దేవుడు నమ్మదగిన దేవుడు అండి. హల్లెలూయా. నేను ఒకటే చెప్తాను, ఆ రోజు అన్నీ విడిచిపెట్టి సేవ కొరకు వచ్చా. వెనకాల నుండి సేవ చేశా, పరిచర్లు, ఉజ్జీవ సభల్లో, అన్ని చోట్ల వాడబడతాం. టాకింగ్ అబౌట్ ద సింగింగ్ పార్ట్. నేను ఎప్పుడు వెనకాల నుండి పని చేస్తానని తెలుసు అందరికీ. ఏదైనా పని ఉంటే పిలుస్తారు, ఆ కేబుల్ పెట్టి, ఆ సౌండ్ పెట్టి, ఆ స్పీకర్ పెట్టి. ఇప్పుడు కూడా గమనిస్తారో లేదో, నేను ఫస్ట్ వచ్చి అన్ని స్పీకర్లు రెక్టిఫై చేసుకుని, వాక్ చేసుకుని, అన్ని సెట్ చేసుకుని, దాని తర్వాత స్టేజ్ పైకి ఎక్కుతా. ఎందుకంటే ఆ అలవాట్లు నాకు. ఏదన్నా కూడా టీం వెనకాల కూర్చోబెట్టి నేర్పించుకుంటా కూర్చుంటా. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న టీంలో నోబడీ ఈస్ ఎక్స్పీరియన్స్డ్, ఎవరికి ఏది తెలీదు. కానీ దేవుడు నన్ను ఒక్కడిని ట్రైన్ చేశాడు. నేను ఒక్కడిని కూర్చుని ఈరోజు ఎంతమంది టీం తెలుసా? ఆల్మోస్ట్ 135 పీపుల్ మనకి టీం ఉన్నారు. 135 పీపుల్ కెన్ వర్క్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ ద టైమ్ దట్ ఇట్ టేక్స్, ద టాలెంట్ దట్ ఇట్ టేక్స్. తెలుస్తాం మాత్రమే కాదు, కానీ నేర్పిస్తాం. నేర్పించి సిద్ధపరిచి ఈరోజు సేవలో వారిని నిలబడుతున్నాను. ఈరోజు ఇక్కడ దేవుడు నన్ను తీసుకొస్తున్నాడు. ఒకటి చెప్తానండి, ఒక ఉజ్జీవ సభల్లో వెనకాల ఉండి అన్ని సిద్ధపరిచి 2007 ఐ స్టార్టెడ్ సింగింగ్ ఓన్లీ ఫ్రమ్ 2007. సో ఆ మీటింగ్ వరకు అన్ని సిద్ధపరిచి చేసి పెట్టి, అందరికి క్వైర్కి ట్రైనింగ్ ఇచ్చి, 4 రోజులు ట్రైనింగ్ ఇచ్చి, అంతా సెట్ చేసి, నేను వెనకాల నిలబడి అన్ని చూసుకోదాము. మ్యూజిషియన్స్ స్టేజ్ మీద పెట్టిస్తాను, అందరిని పిలిపించాను, అన్ని ట్రైనింగ్ అయిపోయింది. లైవ్ ఎక్విప్మెంట్ సెట్, ఎవ్రీథింగ్ సెట్. వెనకాల నుండి చూస్తా ఉన్నా. మొదటి రోజు ఏడుస్తున్నారు. అబ్బా, దేవుని ఆత్మకార్యం ఏది? కష్టపడింది దీని కొరక, ప్రయాసపడింది దీని కొరక. మధ్యలో గొడవలు పెట్టుకుంటూ స్టార్ట్ చేశాడు. నేను ముందంటా, నేను ఇక్కడ నిలబడతా. ఎన్ని మీకు తెలుసో తెలీదు, మామూలుగా జరిగే విషయాలు ఇవన్నీ కదా. నా చేతిలో మైక్ ఉండాలి. నాకైతే తిక్క రేగింది. కష్టపడింది దేనికి? చేసేది ఏంటి? జరిగేది ఏంటి? దేవుని ఆత్మకార్యం జరుగుతా చూడాలని ఆశతో ఉన్నాను. ఇక్కడ జరిగేది ఏంటి? మంట. మా నాన్నగారు వెనకాలే ఉంటే వెళ్ళాను నేరుగా. ఏం జరుగుతుంది అండి? ఏం జరుగుతుంది? ఏం పాడుతున్నారు వాళ్ళు? ఆయన సింపుల్గా ఒకే మాట అన్నారు, ఏం పాడుతున్నారు? అయితే నువ్వు వెళ్ళి పాడు, నువ్వు వెళ్ళి ఆరాధించు.
దర్ ఇస్ నో ప్రెసెన్స్ డాడీ అన్నా. నేను టెన్షన్ అయిపోతాను. దర్ ఇస్ నో ప్రెసెన్స్, దర్ ఇస్ స్మైలింగ్ ఎవ్రీథింగ్ అంటాను. ఆయన కూల్గా, నువ్వు వెళ్ళు, నువ్వు చెయ్యి. అవునా? నేను చేసి చూపిస్తా. నాకు తెలిసి ఆరాధన అంటే ఏంటి. నేను ఆరాధికుణ్ణి, నేను వెళ్తాను. నేరుగా వచ్చి ఎక్కాను స్టేజ్. యు నో వాట్ వాజ్ ద సాంగ్? ఎందుకో నన్ను ఇంతగా కళ్ళు మూసుకున్నా, ఎవరిని చూడలే. ఎవడు అంటే ఏంటి, ఏం జరుగుతాయి ఏంటి. స్టార్ట్ వర్షిపింగ్ గాడ్. ఐ స్టార్టెడ్ టు వర్షిప్ గాడ్. ద రెలమ్స్ చేంజ్. రెలమ్స్ మారటం మాత్రమే కాదు, నా జీవితం మారిపోయింది. ఆ రోజు నుంచి ప్రతి మీటింగ్లో ఆరాధికుడిగా నిలబడతాం ప్రారంభించా. ఎవరో నిలబెట్టలేదండి, దేవుడు నిలబెట్టించాడు. అగ్ని అని అనుకుంటాను, దేవుడు అట్లా సిద్ధపరిచాడు. ఎందుకని నేను ఇంతగా నీ చేతితో నశించే ఆత్మలెన్నయో, ఇంకా ఆ సీజన్ అంతా మీరు చూస్తే దోస్ ఆర్ ద సాంగ్స్. అక్కడ ప్రారంభించాను. బట్ దెన్ నేను ఎప్పుడు అనుకోలేదు అక్కడ ఉంటానని కూడా. ఐ ఆల్వేస్ సా మై సెల్ఫ్ యాజ్ ఎ మ్యూజిషియన్, నెవర్ యాజ్ ఎ సింగర్ స్టిల్ డేట్. అందుకని మన భార్యని అమ్మ నువ్వు పాడమ్మా, నేను ఉంటానమ్మా. ఐ ఆల్వేస్ లైక్ టు ఎంకరేజ్ పీపుల్, పికప్ టాలెంట్స్, బట్ ట్రూ టాలెంట్. ఐఎమ్ వెరీ గుడ్ క్రిటిక్ ఇన్ టాలెంట్. ఎందుకంటే బీయింగ్ ఎ ప్రొడక్షన్ ఇంజనీర్, ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. నాకు స్టూడియోలో అడుగు పెట్టే వాళ్ళు ఏడ్చేస్తారు మామూలుగా. అంతెందుకు మన సాక్ష్యం ఉంటారు కొంతమంది. ఎక్కడ మన బ్రదర్ రమేష్ని అడగాలి, ఫ్లూట్ రమేష్ గారిని, మీరు చెప్పాలి. ఒక సాంగ్ రికార్డింగ్ అంత ఈజీగా ముగించడం. ఆయన అంటారు నేను ఎంతో మందితో వాయిస్తా. ఈరోజు కూడా పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు అదే అంటారు, రాజ్ దగ్గర వీ హ్యావ్ టు మేక్ షూర్ ద ఎంటైర్ డే ఇస్ బ్లాక్డ్. ఆ కొద్దిసేపు సరిపోదు ఆయనకి. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం నేర్చుకునేది చాలా ఉంటుంది. ద డిసిప్లిన్ ఆఫ్ వర్కింగ్, ద ప్రొడక్షన్ పర్ఫార్మెన్స్, క్వాలిటీ, అవన్నీ చూసిన తర్వాత ఈరోజు చాలా మంది అంటారు టాలెంట్ తెస్తా, గివ్ మీ ట్రూ టాలెంట్, డోంట్ గివ్ మీ హైప్డ్ టాలెంట్. I'm a producer, so I can test the talent very quickly. I'll be a very rude producer. ఎందుకంటే అది ప్రొడక్షన్ అవుట్పుట్ దేవుని మహిమ కొరకు ఉండాలి. ఈరోజు మీరు అనుకోవచ్చు ఎందుకు వై వి థ్రైవ్ సో మచ్ ఫర్ ద ప్రొడక్షన్ క్వాలిటీ అంటే, నేను ఒకటే అంటానండి, లోకల్లో పనిచేసేటప్పుడు వారు నాకు ఫ్రేమ్కి డబ్బులు కట్టేవారు. ఫ్రేమ్ అంటే 25 frames ఈజ్ ఈక్వల్ టు 1 second. మన ఇండియన్. అమెరికన్ అయితే, యూరోపియన్ అయితే 25, అమెరికన్ అయితే 30 frames, 30 ఫ్రేమ్లు 1 సెకండ్. వారు ఫ్రేమ్కి నాకు కనీసం 10,000 5,000 కడతారు. జస్ట్ ఒక యావరేజ్ చెప్తున్నా. ఒక నిమిషానికి ఎంత కడతారు? 1,00,000. ఒక నిమిషానికి 1,00,000 కట్టేవారు నిమిషం కాదు, సెకండ్. 1 second is 25 frames or 30 frames as for the production. అంత డబ్బులు కట్టేటప్పుడు వారు ఎంత ప్రొడక్షన్ క్వాలిటీని ఎదురు చూస్తారు తెలుసా? వారు ఆ ఫ్రేమ్కి చూసేటప్పుడు, అంత క్వాలిటీ చూసేటప్పుడు, ఈరోజు దేవుని సేవ పని అనేటప్పుడు మనుషులు ఏదో ఒకటి పెట్టేస్తే అయిపోతుందిలే, ఏదో ఒకటి జరిగిపోతే అయిపోతుందిలే అనుకుంటున్నాండి. సంవత్సరాలు ఫ్రేమ్ క్వాలిటీ చూసినోడికి సడన్గా ఏదో ఒకటి చెయ్యి అంటే మనసు ఎలాగ ఉంటుంది? తెలియనోడికి ఏదైనా పర్వాలే, తెలిసినోడికి ఎలా ఉంటుంది? నేను ద్రోహం చేస్తున్నాను దేవునికి, నేను అన్యాయం చేస్తున్నాను దేవునికి, నేను అజాగ్రత్తగా చేస్తున్నాను దేవుని పనిలో. సో దట్ థ్రైవ్ ఈస్ టేకింగ్ మీ. ఈరోజు ఐ స్టిల్ డోంట్ సే వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ 100% పర్ఫెక్ట్. కానీ ఐ వుడ్ సే మన రిసోర్సెస్లో, మన ఎబిలిటీస్లో, మనము చేయగలిగిన దాంట్లో వీఆర్ డూయింగ్ 100%. మన చేతుల్లో ఉన్నదానికి అబౌవ్ 100% వీఆర్ గివింగ్. సో ఈ ఛాలెంజ్ నాకు ఏంటంటే, లోకంలో ఇంత ఉంది, దేవుని కొరకు ఎంత చేయాలి? రాజాది రాజు, దేవాది దేవుని కొరకు ఇంకెంత వాల్యూ కలిగి ఉండాలి? నా జీవితంలో నేర్చుకున్నానండి, పరలోకంలో దెర్ ఇస్ నో ఫాల్ట్, దెర్ ఇస్ నో ఎర్రర్, దెర్ ఇస్ నో 100%, దెర్ ఇస్ ఎవ్రీథింగ్ గుడ్. అంతే. వెరీ గుడ్ లేదు, లెస్ గుడ్ లేదు, యావరేజ్ లేదు, ఫేర్ లేదు. పరలోక రాజ్యంలో గుడ్ అంతే. విచ్ మీన్స్ ఇంకా దానికి మించింది లేదు, దాని తక్కువ లేదు. నా ఆశ ఒకటే, దేవుని సేవ చేసినప్పుడు కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది, శక్తి లోపం లేకుండా చెయ్యాలంట. నా సాక్ష్యం మీతో పంచుకున్నానండి. ఎంతమంది నిజంగా దీవించబడ్డారో హల్లెలూయా చెప్తారా? ఐ జస్ట్ టోల్డ్ ఇట్ యాజ్ ఎ గాస్పెల్. సింపుల్గా చెప్పు.